ఇబ్బంది పడతాడో ఆ రెండవ దాంట్లోకి వెళ్ళడం అనేటువంటి దానికి అంటే చదవడం వేరు, మార్కులు తెచ్చుకోవడం వేరు. కానీ తనకు ఆసక్తి ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏంటంటే ఎవరు ఏ మార్గంలో ఉంటారో ఆ మార్గంలో వాళ్ళని అలాగే తీసుకువెళ్ళి దాంట్లో చిట్ట చివరికి తీసుకెళ్ళడమే పద్ధతి. అంటే ఏ దారైనా సరే చిట్ట చివరికి ఒకే గమ్యాన్ని తెలుస్తుంది అనేటువంటిది తెలుసున్నటువంటి వాడు కాబట్టి ఈ దారిలోకి నువ్వు రా అనేటువంటి దాంట్లో ఉండదు. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళవలసిందే. అంటే ఇంకొక దారిలోకి రాకూడదు అనేటువంటిది ఏమీ లేదు. రావడం వల్ల ఏమిటవుతుందంటే మళ్ళీ ఆ మార్గానికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అల్టిమేట్గా ఎప్పుడవుతుందంటే ఒక మార్గంలో మనకి విజ్ఞానం అనేటువంటిది కానీ, జ్ఞానం అనేటువంటిది కానీ, భగవంతుని యొక్క దర్శనం అనేటువంటిది కానీ ఏదైతే ఉంటుందో అది ఒకసారి మనకి కనుక వచ్చిందంటే ఇప్పుడు మిగిలినటువంటివి ఏవైతే ఉంటాయో మిగతా దారులు వాటిల్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కుతూహలం కనుకున్నా లేకపోతే దానికి సంబంధించినటువంటి అవసరం ఉన్నా కానీ చేయొచ్చు. అలాగే చేసినటువంటి వాళ్ళు మనకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వాడు ఒక రామకృష్ణ వర్మ. అంటే ఎన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అనుసరించారు. శాక్తేయాన్ని అనుసరించారు, గణపతిని అనుసరించారు, తర్వాత అద్వైతాన్ని అనుసరించారు. అన్ని రకాలు అంటే ఎవరు ఏ మార్గం చెప్తే అంటే బౌద్ధాన్ని అనుసరించారు, జైనాన్ని అనుసరించారు. అంటే ఆ మార్గంలో ఉండేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అలాగ అనుసరించి దాని ద్వారా కూడా మనం చిట్ట చివరికి ఒకే రకమైనటువంటి సత్యము దగ్గరకు వెడుతున్నాము సుమా అనేటువంటి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఆయన అందులో ఏంటంటే ఈ రకంగా ఆయనకు అవసరం కాబట్టి అంటే ఆ కాలంలో భారతదేశంలో తిరిగి ఒకసారి మళ్ళీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని తన శిష్యులకు దాన్ని బోధించడం కోసం చెప్పి వీటన్నింటిలోనూ సారం ఆయన గ్రహించాలి కాబట్టి ఆయన చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి అవసరము ఉండదు. ఎవరికి ఏ మార్గం అనేటువంటిది నిశ్చయింపబడి ఉంటుందో ఆ మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అందులో ఏమిటవుతుంది, జీవలక్షణం అనేటువంటిది ఏదైనా సరే ఎప్పటివరకైనా సరే ఆ మనిషిలో ప్రవర్తన అనేటువంటిది చేస్తుంటుంది. అర్జునుడు ఒక పక్క కృష్ణుడికి సంపూర్ణముగా తాను నువ్వు చెప్పినటువంటిగా నేను చేస్తాను అని చెప్పి అంటున్నప్పటికీ కూడా అయినా యుద్ధం చెయ్యకూడదేమో, యుద్ధం చేస్తే మంచిది కాదేమో, వీళ్ళందరినీ చంపితే మంచిది కాదేమో అనేటువంటి భావన అతనిలో గాఢంగా నాటుకుపోయింది. అదంతా కూడా బయటికి పోవాలి. అందుకని కృష్ణుడికి 18 అధ్యాయంలో పట్టింది అంత దాన్ని బయటికి లాగవస్తుందని చెప్పి. అందుకని ఇంత చెప్పి నీకు నేను శిష్యుడుగా ఉంటున్నాను, నువ్వు శాసిస్తున్నాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నీకు కూడా చిట్ట చివర ఏమంటున్నాడు, ఒక కొసరు మెరుపుగా మళ్ళీ చిట్ట చివర ఒక కొసరు మాట్లాడు. ఏమని, సరే బహుశా నువ్వు యుద్ధం చేయమని చెప్తావేమో అనేటువంటి ఉద్దేశంతో అనమాట. యుద్ధం చేయమని చెప్తావేమో, ఈ రాజ్యాన్ని మేము సంపాదించుకుంటామేమో, మాకు ఇంకా శత్రువులు లేరు, అంటే సపత్నులు లేరు, అంటే దాయాదులు ఎవళ్ళు దీంట్లో వాటాకొచ్చేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి విధంగా మేమే రాజ్యం చేసినప్పటికీ కూడా మీరు కొద్దిగా ఇది మాదే వచ్చును, మేము రాజ్యం చేయొచ్చు, ఇంకా మాకు పోటీదారులు అయినటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా నాకు యుద్ధం చేసి వీళ్ళని చంపినటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉంటుందో ఆ దుఃఖం నా మనస్సులోంచి తొలగిపోతుందని మాత్రం నేను అనుకోవటం లేదు సుమా. ఏం చేసినప్పటికీ కూడా నా మనస్సులో ఉండేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో, ఆ పుండు ఏదైతే ఉందో అది అలా జరుగుతూనే ఉంటుంది. అయ్యో నా వాళ్ళని నేను సంపాదించింది కదా ఈ రాజ్యం కోసం అని చెప్పి ఇది నాలో ఎప్పటికైనా పోతుందంటావా అంటే, ఒకవేళ నువ్వు యుద్ధం చేయమని చెప్తావేమో, మరి దీని విషయం ఏమిటి అంటే మనకి ఏది కావాలో అది గురువుల నోటి ద్వారా చెప్పించడము అనే దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకు ఒక సంబంధం చూసుకుంటా అది ఈ సంబంధం బాగుంది కదండి అని ఆయన ముందు పెట్టాం. అంటే బాగుంది కదండి అని ఆయన ముందు పెట్టామనుకోండి, బాగుందని చెప్తారు. మాస్టర్ గారు, ఏకే గారు, ఆయనకి తీసుకొచ్చినటువంటివి ఏదైనా సరే ఇది మీరు చూసేవంటే మా అందరికీ నచ్చిందండి, ఒక్కసారి మీరు కూడా చూడండి అంటే ఇంకా నేను చూసేది ఏమంటే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చింది కదా అని చెప్పేవారే తప్పిస్తే దాంట్లో లోటుపాట్లు మళ్ళీ వెతికేవారు కాదు. అందుకే ముహూర్తం ఎవరైనా పెట్టుకుని వస్తే ఆ ముహూర్తంలో దోషాలు ఎన్నదని చెప్పి చెప్తారు. సార్ వాడు ముహూర్తం పెట్టుకున్న తర్వాత అందులో నీకు గమనించినా సరే నువ్వు నోరెత్తి చెప్పడానికి వీల్లేదు. సార్ వాడు ఫిక్స్ చేసుకున్నారు, అది అంతే. అవుతుందో మాగుతుందో అది నీకు సంబంధించినట్టుగా, నీకేదో తెలుసును కదా నాకు కొమ్ములు ఉన్నాయి అన్నట్టుగా నువ్వు కలగకూడదు.
ఎందుకంటే వాళ్ళు దాని మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరో పెట్టారు, అది డిసైడ్ చేసుకున్నారు కాబట్టి. అంటే ఒకసారి ఒక వ్యక్తి ఒక దానికి కనుక నిశ్చయం చేసుకుంటే దాంట్లోంచి మార్చలేటట్టు గురి అయినా సరే లేదు. నేను ఈ దారిలో వెళ్తాను అని అన్నప్పుడు వెళ్ళు అని అనడమే తెప్పిస్తే ఏ దారిలో వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నని ముందు పెడితే ఈ దారి బాగుంటుంది, ఈ దారి బాగుంటుంది అని చెప్పి అప్పుడైనా సరే ఆ దారిలో వెళ్తాడా వెళ్ళడా అనేటువంటిది వాడి ఇష్టమే. నువ్వు ఈ దారిలో వెళ్ళు బలవంతంగా అనేటువంటి దాన్ని చేసుకోకూడదు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఒకసారి గురువుని ఈ దారిలోకి వెళ్ళు అని ప్రవేశపెడితే దాంట్లో వాడికి ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలన్నిటికీ ఈయన బాధ్యత వహించాలి. వాడంతటా వాడు కనుక వాడి ఛాయిస్ తీసుకుని ఈ దారి నాకు కావాలి అని కనుక వెళితే వాడుపడదు. అంటే గురువు బాధ్యత తీసుకోకూడదని కాదు, గురువు కనుక బాధ్యత తీసుకుంటే వాడు నేర్చుకోవడానికి ఉండదు. మనకి లెక్కలు అన్నప్పుడల్లా ఈ లెక్క ఎలా చేయాలంటే వాడు సక్సెస్ పక్కన అనయ్యో అక్కయ్యో మనకి చెప్పేస్తుంటే దాని గురించి మనం శ్రమపడ్డము అనేటువంటి అలవాటు మనకి తగ్గిపోతుంది. దాన్ని ఎలాగైనా సరే సాధించాలి, నేనే నా శక్తితో సాధించాలి అనేటువంటి బుద్ధి కానీ గుణం కానీ మనలో కలగదు. అది వాడికి ఇష్టం ఉండదు. అందుకే గురువు ఇప్పుడు ఏం చేస్తాడంటే సీవి గారు కూడా ఏం చెప్పారంటే నా అంతటి వాడుగా మిమ్మల్ని చేస్తాను. అలా అనేది ఒక మంత్రదండం పెట్టి ఇలాగనేసి వేడల్లో తనంతటి శక్తులు నింపేయడం అనేది అది వాళ్ళకి సులభమే అయి ఉండొచ్చు. కానీ ఆ రకమైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోరు. ఎందుకంటే ఎంత తపస్సు అయితే వాళ్ళు చేశారో, ఎంత సాధన అయితే వాళ్ళు చేసి ఇప్పుడు ఆ స్థితిలోకి వచ్చారో అది వాళ్ళు తెలుసు. ఇంత సాధన వాళ్ళు చేయాల్సిందే. చేస్తే కట్టిస్తే హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి కొండ మీద దింపితే వాడికి ఆ కొండ ఎక్కడంలో ఉండేటువంటి కష్టం కానీ దాంట్లో ఉండేటువంటి పైకి ఎక్కితే వచ్చేటువంటి ఆనందం కానీ ఇది కూడా అనిపించలేడు. చాలా సులభం అనిపిస్తుంది. అందుకని దానివల్ల పడవలసినటువంటి కష్టములు కానీ నష్టములు కానీ కొన్ని వాళ్ళందరూ వాళ్ళ అనుభవంలో తెలుసుకోవాల్సింది. అంటే లేకపోతే జాగ్రత్త అనేటువంటిది తెలియదు. అంటే వంట చేయడం అనేటువంటిది స్వయంగా చేస్తే కాలకుండా ఉండడం అనేటువంటిది రాబో జాగ్రత్తగా ఉండడం ఎలా ఉంటుందో తెలుస్తుంది తప్పిస్తే లేనటువంటి వాళ్ళకి పుస్తకంలో చూసినప్పుడు వంట ఎలా చేయాలో తెలుస్తుంది తప్పిస్తే నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు దాంట్లో ముక్కలు మొహం మీద చెందుతుంది అనేటువంటి విషయం గురువు చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ మాట చెప్పడం. అది ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు తప్పిస్తే అప్పుడు గమ్ముల పాలగిన్నె దింపాలి అంటే వేడిగా ఉందేమో చూసుకుని జాగ్రత్తగా దింపాలి, అటగా ఉందో లేదా గమ్ముని చేయబెట్టకూడదు అనేటువంటి విషయము వాడికి వాడంతా వాడు తెలుసుకుంటే తప్పిస్తే తెలియాలి. కొన్ని విషయాలు మనకి తెలియాలి తప్పిస్తే ఎంత చెప్పినా సరే అవతల వాడు మనకు తెలియదు. అందుకని గురువు ఏం చేస్తాడంటే ఆ వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. మనం ఏం చేస్తాం, ఆయన ఉన్నాడు కదా మొత్తం మన భావం మీద పడేద్దామని చూపిస్తాం. పూర్తిగా పడేస్తామా పడేయదు. మనకి నచ్చినటువంటివన్నీ ఆయన ద్వారా చేయించేసుకుని మా గురువుగారు ఇలా చేయగలన్నారండి సంబంధం చాలా బాగుంది ఆయన చెప్పారు, ఆయన మీద నమ్మదిగా పోతాం చూస్తాం. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఎవరైనా సరే నిశ్చయం చేసుకుని కనుక వస్తే ఆయన ఎప్పుడు చెప్పేవారు. అంటే డిసిషన్ వాడదు కాబట్టి లేదు అని రెండు పాటుగా కనుక చెప్తే మాత్రమే ఆయన చేశారు. అందుకే ప్రేమ చేసుకున్నారు ఇప్పుడు చేసుకున్నారంటే రకాలు చూడద్దు అన్నారు. చూసి మీకు ఇద్దరికీ పడదా అని చెప్పడం అనేటువంటిది వేస్ట్. వాళ్ళు ప్రేమించుకున్నాం విడ చేసుకున్నట్టు చేసుకోండి, కలిసి ఉండగలుగుతారా ఉండలేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే దానికి సంబంధించింది. మీరు ఎందుకు చెప్పలేదండి అప్పుడే అంటే అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి చెప్పినా కానీ నేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఉండరు కాబట్టి. అందులో కాకపోతే మనం ఏం చేస్తాం, మన వైపు నుంచి మనకి నచ్చినటువంటిది ఆయన ద్వారా వస్తే అయ్యా శంఖంలో పోస్తే తీర్థమైనట్టుగా ఆయన కూడా అనేసారు అనేటువంటిది అంటే అనిపించుకోవాలి. అందుకే ఇది ఇంత చెప్పి నేను కార్పణ్యం అనేటువంటి దోషం చేత